5 కీలక రంగాల్లో కలిసి పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, బిల్ గేట్స్ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందం ఇతర రాష్ట్రాలకు నమూనాగా నిలుస్తుందని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. ప్రగతి పరుగులకు మోకాలడ్డుగా మారిన పలు సమస్యలపై కలిసి పోరాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ జట్టు కట్టాయి. ఈ మేరకు వైద్యం, ఆరోగ్యం, మెడ్టెక్, విద్య, వ్యవసాయ రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లపై కలిసి పోరాడేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ సమస్యలకు తక్కువ ఖర్చులో పరిష్కారాలు కనుగొని ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కలిసి పనిచేయాలని ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ నిర్ణయించాయి. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సమక్షంలో ఇరు వర్గాలు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ 5 రంగాల్లోని సమస్యలకు పరిష్కారాలు కనుక్కొని వాటిని వినియోగంలోకి తెస్తారు. ఈ ఒప్పందం ద్వారా గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేసే భాగస్వామ్య సంస్థలకు కావలసిన సహకారం అందిస్తుంది. కృత్రిమ మేధ సహాయంతో రాష్ట్ర ప్రజల ఆరోగ్య సమస్యల్ని ముందుగానే విశ్లేషించి అందుకు తీసుకోవలసిన చర్యలను సూచిస్తుంది. ఏఐ, శాటిలైట్ ఆధారిత వ్యవస్థల ద్వారా పంటల సాగులో అనుసరించాల్సిన విధానాలు, వనరుల నిర్వహణలో పాటించాల్సిన జాగ్రత్తలపై ముందస్తుగా సలహాలు, సూచనలు అందిస్తుంది. రాష్ట్ర పురోగతిలో తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చిన గేట్స్ ఫౌండేషన్ కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. బిల్ గేట్స్ తో అద్భుతమైన సమావేశం జరిగిందని, ఏపీ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ సమన్వయంతో ఎలా కలిసి పనిచేయాలన్న అంశంపై ఫలవంతమైన చర్చలు జరిగాయని చంద్రబాబు అన్నారు. వైద్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగాల కల్పన వంటి అంశాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఏఐ, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వినియోగంపై చర్చించినట్లు వెల్లడించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందన్న సీఎం ప్రజలకు సాధికారత కల్పించి అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఈ భాగస్వామ్యం కీలక భూమిక పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కలయిక వల్ల కలిగే ప్రయోజనాలను రాష్ట్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు వీలుంటుందని చంద్రబాబు ఆకాంక్షించారు. డేటాను ఆధారంగా చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ ను అగ్రభాగాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారని బిల్ గేట్స్ ప్రశంసించారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య స్థితిని మెరుగుపరిచేందుకు తక్కువ ఖర్చుతో రోగ నిర్ధారణ పరీక్షలు, వైద్య పరికరాలను అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. కృత్రిమ మేధ, ఇతర సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకుని వైద్యం, వ్యవసాయం, ప్రాథమిక విద్యాభ్యాసంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు చూపనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ఇతర రాష్ట్రాలకు ఓ ఉదాహరణగా నిలుస్తుందని, వారికి కూడా అవసరమైన నమూనాలు అందించడానికి ఉపయోగపడుతుందని గేట్స్ అన్నారు.